హలో మాయా, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన స్టేడియంలో ఉన్న వినాయకుడు చూడడానికి రింగ్ రోడ్ వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత థర్మస్ షోతో ఒక ఆటో కనబడలేదని చెప్పి నడుచుకుంటూను ఎంఎస్ రావు వరకు వెళ్ళి ఎంఎస్ రావు నుంచి ఇంకా కొంచెం త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళి స్టేడియంకి వెళ్ళిపోయాను. స్టేడియంకి వెళ్ళి ఎవరో నాయనా ఎంత ఎంత తక్కువ టైంలోనే అంత పెద్ద వినాయకుడిని కట్టారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అవ్వాలి. 25 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళే ముందు క్యూలోకి నిలబడ్డాను. ఏట్రా నాయన, అందరూ నాతో పాటు అందరూ చదువుకొని బాగానే ఉన్నారు, నేనే ఎలా తయారయ్యాను అనుకుంటూ ఒక క్షణం కొంచెం బాధపడ్డాను. థర్మస్ చూస్తే వినాయకుడు కనబడ్డాడు. వినాయకుడిని చూస్తే నాకే బుర్ర జిగ్గు అనిపోయింది, ఎందుకంటే ఎత్తిన మాట దించలేకపోతున్నాను. ఒక పక్కన వీడియోలు తీయొద్దంటే మనం లాగరు కదా. వినాయకుడిని చూసిన ఆనందాన్ని అందరూ వీడియోలు దిగుతూనే ఉన్నారు. నేను ఫోటో దిగుదామంటే ఫోటో తీయనవ్వలేదు. కావలిస్తే వినాయకుడికి ఫోటోలు వీడియోలు తీసుకోమన్నారు, కాకపోతే మనం తీయనవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు 50 రూపాయలు చెప్పిన ఒక ఫోటోకి షాప్ పెట్టుకున్నారు. అందుకే మనల్ని ఫోటోలు వీడియోలు అయితే తీయనవ్వలేదు మనకి. అంతే కదా, బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఎవరు జనాలు కనిపించట్లేదని చూస్తే నేను వర్షం పడ్డం వల్ల బురద ఎక్కువగా ఉంది, అందుకే ఎవరు కనబడలేదేమో.